ఈ పోతే ఇంకొక ఆయన ఉన్నాడు, కొత్తగా అయ్యాడు ఎమ్మెల్సీగా, నాగబాబు గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కామెడియన్ అంట. మరి ఈయనేంటో నాకు అర్థం కాలా. అయ్యా, నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురు రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న అట్ట చేసి కాంగ్రెస్ చేరి కేంద్ర మంత్రి అయ్యాడు. నువ్వేమో మీ అన్న, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు 16 సంవత్సరాలు అయింది శాసనసభకు రావడానికి టైం పట్టింది. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సంకెక్కితే అయ్యారు మీరు. ఆ తర్వాత మీకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటని పగలగొట్టినటువంటి వ్యక్తి. పార్టీ పెట్టిన 10 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా కాదు, ముఖ్యమంత్రిగా అయి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన తండ్రికి గాని, ఆయనకు గాని భగవంతుడు దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల ఓటమి ఎరుగని ధీరులని మనం చేస్తున్నాం. వాళ్ళతో పోల్చుకుంటారండి మీరు, నాకు అర్థం కాల. మీరేదో ఇంకో మాట అన్నాడండి ఎవరు ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారంట రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే ఏమయ్యేవాడు, ముఖ్యమంత్రి అయ్యేవాడు అంటున్నాడు. నాకు తెలియగలుగుతానండి, చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి మీరేంటి మీ పరిస్థితి? చిరంజీవి గారు మంచి సూపర్ హీరో అయ్యి, అది కూడా అల్లు రామలింగయ్య గారితో వియ్యం పొందిన తరువాత మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతులు చెంచుకున్నాడు. ఆ తర్వాత మీరిద్దరు కూడా ఆయన పేరు పట్టుకుని ముందుకెళ్లారు. మీరు ఇలాంటివి మాట్లాడతారని నాకు అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డి గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. అత్యంత ప్రజాదరణ ఎలా వచ్చింది? ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చింది తప్ప సినిమాలో నటించడం ద్వారా వచ్చినటువంటిది కాదు అనేది కాస్త అన్నదమ్ములు ఇద్దరు తెలుసుకుంటే మంచిదని మనం చేస్తున్నా. ఇవాళ నాగబాబు గారు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఆయన కూడా ఏదో అన్నాడు, వీళ్ళకి టికెట్ ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన కూడా ఏదో అన్నాడు తెలుగుదేశం ఆయన్ని. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మీరు అడ్డదారిన రాజకీయాల్లోకి వచ్చిన వారు, ఎవరి సంఖో ఎక్కి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. వస్తారు జనం, అధికారం ఉంది, డబ్బు ఖర్చు పెట్టారు, సినిమా గ్లామర్ ఉంది, వస్తారు జనం.